హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చేతు క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, నాటు గులాబీలు చూస్తున్నారు కదా, వీటితో నేను రోజ్ క్రీమ్ని ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. అసలు చెప్పాలంటే ఈ స్మెల్ చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. నాటు గులాబీలు అయితేనే చాలా బాగుంటుంది. నేనేం ప్రిపేర్ చేయబోతున్నానంటే రోజ్ క్రీమ్ అనమాట. నా ఫేస్ చాలా డల్ అయిపోయింది, చాలా ట్యాన్ అయిపోయింది, గ్లోనెస్ మొత్తం పోయింది అనమాట. నేను ఇంతకుముందు ఒకసారి ఇదే రోజ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకున్నాను. నాకు రిజల్ట్ చాలా బాగా నచ్చేసింది. అందుకోసం నేను ప్రిపేర్ చేసుకోబోతున్నాను కాబట్టి అది మీకు కూడా యూజ్ అవుతుందనేసి నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓన్లీ ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. చాలా న్యాచురల్గా చేసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ నాటు గులాబీలు కూడా చాలా బాగుంటుంది కదా స్మెల్. ఈ గులాబీల వల్ల మన స్కిన్ చాలా గ్లోగా, చాలా షైనీగా, కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా పెటల్స్ అన్నీ కూడా చాలా నీట్గా మనం వాష్ చేసేసుకోవాలి, ఏం డస్ట్ లేకుండా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఫ్రెష్గా కడిగేసుకున్న పెటల్స్ అన్నీ కూడా మనం అందులో వేసేసుకోవాలి. ఓన్లీ ఈ పెటల్స్ని మాత్రమే మనం మిక్సీ పట్టుకుంటే చాలా డ్రైగా వస్తుంది, అంత మెత్తగా రాదు. కాబట్టి కొంచెం రోజ్ వాటర్ని అప్లై చేసుకోవాలి. ఈ గులాబీలు మన స్కిన్కి వైటన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈ రోజెస్లో ఉండే విటమిన్ సి ఇంకా పవర్ఫుల్ యాక్సిడెంట్లు స్కిన్ని చాలా ఫ్రెష్గా ఉంచడమే కాకుండా చాలా గ్లోయిగా చేస్తుంది స్కిన్ని. ఈ రోజెస్లో ఉండే విటమిన్స్ మన స్కిన్ ట్యాన్ అవ్వకుండా కూడా చూస్తాయన్నమాట. ముఖ్యంగా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడమే కాకుండా చాలా గ్లోగా ఉండడానికి ఈ క్రీమ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పేస్ట్లా వచ్చిందనమాట. ఇప్పుడు మీరు దీన్ని ఏదైనా స్ట్రైనర్ హెల్ప్తో లేకపోతే ఏదైనా క్లాత్తో కానీ స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి మనం జ్యూస్ తీసుకోవాలన్నమాట. నేను ఒక 10-15 వరకు ఫ్లవర్స్కి ఇంతే పేస్ట్ వచ్చింది, చాలా తక్కువ జ్యూస్ వస్తుంది. మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటే ఒక 20 days వరకు ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సరిపోతుంది. 20 days తర్వాత మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంత అయితే సరిపోతుంది కదా. 20 days తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ వచ్చిన జ్యూస్లో మనం అలోవెరా జెల్ని యాడ్ చేసేసుకోవాలి. నేనైతే వావ్ బ్రాండ్ వాడుతున్నాను, మీ దగ్గర ఏదున్నా పర్లేదు. అలోవెరా జెల్ని మనం ఒక 2 tablespoons వరకు ఈ జ్యూస్లో వేసేసుకోవాలి. ఈ అలోవెరా జెల్ వల్ల యూజ్ ఏంటి అంటే, మన స్కిన్ని స్మూత్గా హైడ్రేట్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్ని తగ్గించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే మీ దగ్గర ఉంటే ఆల్మండ్ ఆయిల్ కానీ ఒక 2-3 drops వేసుకుంటే సరిపోతుంది మన స్కిన్ హైడ్రేట్గా ఉంచడానికి. ఇంకా ఇందులో మీరు ఏం యాడ్ చేయొచ్చు అంటే, విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదండి గ్రీన్ కలర్లో, అవి ఒక 2 capsules వరకు మీరు ఇందులో యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర అవి లేవు కాబట్టి నేను అవి చూపించట్లేదు. మీ దగ్గర అవి ఉంటే అవి యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక క్రీమ్ లాగా వచ్చే వరకు మీరు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. చూడండి, ఇలా క్రీమ్ లాగా వచ్చేసింది కదా. ఇలా చక్కగా మిక్స్ చేస్తే క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ కంటైనర్ కానీ ఇలాంటిది కానీ దీంట్లో ఈ క్రీమ్ని మనం వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 20 days వరకు మనము చాలా చక్కగా యూస్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా యూస్ చేయాలి అంటే, మనం నిద్రపోయే ముందు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 2-3 drops అలా తీసుకొని ఫేస్ పైన అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకొని నిద్రపోవాలి. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ కదా అండి, ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా ఈజీగా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. పెద్ద కష్టమేమీ లేదు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.